ఇక్కడ చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ అపశృతి చోటు చేసుకుంది. ఫరూక్ నగర్ మండలం కంసన్పల్లి గ్రామంలో అవశేఖర్ అనే యువకుడు రైలు పట్టాలపై అనుమానాస్పద రీతిలో మృతి చెందడంగా సంచలనంగా మారింది. ఇక అవశేఖర్ 4వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తుండగా ఇంతలోనే అవశేఖర్ రైలు పట్టాలపై మృతి చెందిన సమాచారం గ్రామాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇక రైల్వే పోలీసులు గ్రామస్తులకు అందించిన సమాచారం ప్రకారం రైలు పట్టాలపై చనిపోయిన విషయాన్ని పోలీసులు మృతదేహం వద్ద ఆధార్ కార్డు లభించడంతో అతను కంసాన్పల్లికి చెందిన అవశేఖర్గా గుర్తించి గ్రామస్తులకు సమాచారాన్ని అందించారు. అయితే అవశేఖర్ కంసనపల్లి గ్రామ 4వ వార్డు సభ్యుడు పదవికి అభ్యర్థిగా నామినేషన్ చేశారు. గత 4 రోజులుగా గ్రామంలో కొందరు శేఖర్ను పోటీ చేయడం నుండి తప్పుకోవాలని, తమ నామినేషన్ను ఉపసంహరించుకోవాలని కొందరు ఒత్తిడి తీసుకురావడం వేధింపులకు గురిచేశారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇక నామినేషన్ ఉపసంహరించుకోకపోతే లేనిపోని అవాంతరాలు సృష్టించి కేసులు పెడతామని శేఖర్ను కొందరు బెదిరించినట్లు గ్రామస్తులు కొందరు పేర్కొంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో శేఖర్ గ్రామంలో కొంతమంది వద్ద ఈ విషయాన్ని చెప్పి కన్నీరు మున్నీరుగా విలిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కొంతమంది గ్రామానికి చెందిన వారు తనను నామినేషన్ ఉపసంహరించుకోవాలని చెప్తున్నారని గ్రామ పెద్దల దృష్టికి కూడా తీసుకువచ్చినట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో శేఖర్ మంగళవారం ఉదయం గ్రామంలో కనిపించకుండా పోయారు. కాసేపటి క్రితం రైల్వే పోలీసులు అవశేఖర్ రైల్వే పట్టాలపై ఆత్మహత్య పాల్పడినట్లు సమాచారం చెప్పడంతో అది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నువ్వు ఇంటికి రారా, ఇప్పుడు రా అంటాను. ఇప్పుడు రా అంటే నేను ఇప్పుడు రాను, పొద్దుగాల వస్తా అంటాను. పొద్దుగాల ఎందుకు రా, నువ్వు ఇప్పుడు రారా, రేపు పొద్దుగాల పోయి నేను మాట్లాడు ఇద్దరు నువ్వు నేను ఇద్దరం తిరగదా, వాళ్ళు ఎంతమంది వస్తారు రా అంతా అంటాను. నేను నలుగు పేరు చెప్పిన అదే అంటే ఏమి ఇబ్బంది పెట్టారు వాళ్ళు. నువ్వు విడర్ చేసుకోరా, విడర్ చేసుకోకపోతే సారా చెందుతాం, జైలు పంపిస్తాం. చిన్నదానికి ఎందుకు చచ్చిపోతున్నావు శేఖర్ వద్దురా అంటానంటే కూడా అన్న నాకు కొంత ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నా. అరే నువ్వు ఎవరే గిచ్చుకోపోయినరు, ఏడు నువ్వు చెప్పరా అని కూడా అడిగినా. ఈ రోజు చచ్చిపోతున్నా, ఈ రోజే లాస్ట్, మర్చిపోయినా ఫోన్ చేసి. ఎవరు బెదిరించారట? బెదిరించిన పేరు చెప్పలేడు కానీ అని ఫోన్ ఉంది, బెదిరించిన పేరు ఉంది, డైరెక్ట్ కూడా ఉంది, నాకు తెలుసు కూడా. వాళ్ళు చెప్తే ఇలా బెదిరించండి, ఎవరు బెదిరియలేరు. ఎందుకు బీజేపీ నుంచి ఓటుగా అదే నువ్వు విత్డ్రా చేసుకోవని యాదనే బెదిరించింది. నువ్వు ఇంటికి రారా, ఇప్పుడు రా. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఎల్లంకి శ్రీనివాస్ అనే